అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతవరకు నన్ను కూడా ఆహ్వానించి ఎంతవరకు నిరీక్షణ చేసి ఇంత అభిమానం మీరు చాటి చెప్పినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ పొద్దున్న వర్షం పడినందువల్ల అన్ని ప్రోగ్రామ్స్ డిలే అయ్యింది. దీనివల్ల ఇది కూడా ఒక 1 అవర్ డిలే అయిపోయింది. దానివల్ల మీరందరూ కూడా నన్ను ముందుగా క్షమించాలి. ఈ కార్యక్రమం గత కొంతకాలంగా రవన్న గారు, అలాగే మదన్న గారు, బాబా గారు, ఇతర సంఘ సభ్యులందరూ కూడా అనుకుంటున్నప్పుడు కూడా ఈరోజు దీన్ని కార్యరూపం దాల్చింది. మీరందరూ ఏదైతే మిమ్మల్ని నన్ను కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా చూసుకొని నాకు ఈ కార్యక్రమంలో ఈ ఆత్మీయ కలయికలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినే. నేను మీ అందరి వాడిని మీ కుటుంబ సభ్యుడిలా ఉంటూ మీ అందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వాళ్ళ నాన్నగారు కీర్తిశేషి ఎర్రన్నాయుడు గారిని మీరు ఎలాగైతే అమ్మ లక్ష్మీదేవి గారిని, పుల్లప్ప సుందర్ గారిని మీరు అందరినీ ఎలాగైతే అభిమానించారో అలాగే నన్ను కూడా మీరు ఆశీర్వదించి అభిమానించినట్లయితే నేను కూడా ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకొని నేను మీ అందరి వాడిగా ఉంటానని తెలియజేసుకుంటూ ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు, అన్న లోకేష్ గారు నన్ను గుర్తించి మా కుటుంబం 40 ఏళ్లుగా ఈ పార్టీకి సేవలు చేస్తున్న సందర్భంగా నాకు ఒక అవకాశం ఇచ్చింది కనుక మీరు యువకుడినైనా నన్ను మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఎంతో మందికి మీరు అవకాశం ఇచ్చారు, ఎంతో మందికి చట్టసభల్లో పంపించారు. మీరందరూ చాలా ఇంటలెక్చువల్స్, మీరందరూ విజ్ఞులు, మీకు అంతా తెలిసిందే. ముఖ్యంగా మీరు సమాజ స్థాపన కోసం మీ సామాజిక వర్గం పోషించిన పాత్ర ఎంత అంతా కాదు. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా ఇంటలెక్చువల్స్ అయినప్పుడు మీరందరూ కూడా ఇంకా ఆలోచించి ఒక యువకుడినైనా నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదించి మీరు నన్ను అసెంబ్లీకి పంపించినట్లయితే రామ్మోహన్ నాయుడు గారు, నేను మన తాలూకా ఎవరైతే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ అలాగే ఏ విధమైన సహాయ సహకారాలు నేను ఎల్లప్పుడూ అందిస్తూ ఏదైతే సామాజిక భవనం మధ్యలో కొద్దిగా ఇంకా ఆగిపోయిందని తెలిసింది, దానికి కూడా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి నా వంతు నేను కూడా పాల్గొంటున్నానని కూడా తెలియజేసుకుంటూ ఇంతవరకు వెయిట్ చేసి నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి కోసం పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితాంతం నేను ఈ సంఘటన మర్చిపోలేను, నా గుండెల్లో పెట్టుకుంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రామన్న గారు, చంద్రబాబు రామన్నకు నన్ను ఆశీర్వదించి ఆయన ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి సైకిల్ ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి సంఘం అధ్యక్షులకి, కార్యదర్శులకి, సలహా కార్యదర్శులకి, అలాగే మదన్న గారికి, బాబా గారికి, సతీష్ గారికి, ఇంకా రామ్మోహన్ గారికి అందరూ కూడా పేరు పేరున ఇంకొక అజ్ఞాత వ్యక్తి ఉన్నారు మన రవణ గారికి, వర్మ గారికి, అలాగే ఇతర అయితే మనకి అన్నం అంతా ఉడికిందా లేదా చూడక్కర్లేదు, అందరూ కూడా ఒక్క మెతుకు చూస్తే తెలుసు.